నమస్తే, నేను మీ తేజ. వైజాగ్ B2 స్క్వేర్ హోటల్లో శాంతి అలియాస్ జెస్సీ ఆమె ఎలా చనిపోయిందనే మిస్టరీ మొత్తానికి వీడి. ఇదంతా కూడా ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసుని పూర్తిగా దర్యాప్తు చేశారు. ఆమె మృతికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకు. అయితే మొదటి నుంచి కూడా శాంతి యొక్క పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మ అలాగే శాంతి చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ పైన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ బర్త్డే పార్టీకి లక్ష్మీ సౌజన్య అలాగే అతని బాయ్ ఫ్రెండ్ సాయి కిరణ్ వీళ్ళిద్దరూ కూడా కొత్త వలస ప్రాంతానికి సంబంధించిన వారు. అలాగే నరవా సాయి కుమార్, ఇంకొక సాయి కిరణ్, వాసుపల్లి సాయి, వీళ్ళందరూ కూడా ఇంకొక పేరు కూడా ఉంది జశ్వంత్. సో వీళ్ళందరూ కూడా బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అని చెప్పి శాంతికి ఫోన్ చేసి శాంతి ఇంటి దగ్గర నుంచి 9:30 గంటల ప్రాంతం టైంలో ఆమెని ఈ B2 స్క్వేర్ హోటల్కి తీసుకెళ్లారు. తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసుకున్నారు, మద్యం కూడా సేవించారు. తర్వాత లక్ష్మీ సౌజన్య ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సాయి కిరణ్, సో వీళ్ళిద్దరూ కూడా శాంతితో వాగ్విధానికి దిగారట. వాళ్ళకి గొడవ జరిగింది. దీనికి కారణం ఏంటంటే శాంతి సాయి కిరణ్ గురించి బయట తప్పుడుగా చెప్తుంది. వేరే అమ్మాయిలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా లేనిపోని ఉన్నట్టు చెప్తుందని వీళ్ళు శాంతితో గొడవ పెట్టుకున్నారు. శాంతి అప్పటికి చెప్పింది, నేను ఎవరికి అట్లా చెప్పలేదు, దయచేసి దానికి నాకు సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పింది. అయితే ఆ గొడవ కాస్త తీవ్ర స్థాయిలో జరిగింది. ఒకరిపైన ఒకరు తిట్టుకున్నారు. తర్వాత లక్ష్మీ సౌజన్య అలాగే సాయి వీళ్ళిద్దరూ కూడా విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేశారు. సో దీంతో ఆమె బాధ భరించలేక ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడి ఉరి వేసుకుని చనిపోయింది. నిన్న పోలీసులకి కావచ్చు అలాగే వారి పేరెంట్స్ కి కావచ్చు చాలా స్టోరీలు చెప్పే ప్రయత్నం చేశారు వీరు. శాంతి ఎలా చనిపోయిందంటే ముందు ఫిట్స్ వచ్చిందన్నారు. తర్వాత సాయి ఫిట్స్ వచ్చినప్పుడు రబ్బింగ్ చేశాడు హ్యాండ్స్ అని చెప్పారు. తర్వాత మేము వాటర్ కోసం అని బయటకు వచ్చాం, ఈ లోపల ఏం జరిగిందో తెలీదు, తనకి ఊపిరి ఆడలేనట్టుంది. ఇలా పేరెంట్స్కి ఒక స్టోరీ, పోలీసులకు ఒక స్టోరీ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఒక పక్క వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మా అక్కగా ఏ సమస్యలు కూడా లేవు, తను చనిపోయేంత పిరికిదైతే కాదు, వీళ్ళే మా అక్కని కొట్టి చంపేశారంటూ కూడా చెప్తున్నారు. నిజానికి అదే వాస్తవం. వాళ్ళు కొట్టడం వల్లే శాంతి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని చనిపోయింది. సో శాంతి డిప్లొమా చదువుకుంది, వాళ్ళ ఫాదర్ కూడా లేరు, వాళ్ళ అమ్మగారు కూడా ఒక సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు, అలాగే చెల్లి కూడా జాబ్ చేస్తుంది. రీసెంట్గా ఆమెకి ఒక జాబ్ వచ్చింది, నర్సింగ్ చేస్తూ ఉంది ఆమె. సో అంటే కుటుంబం మొత్తం కూడా శాంతి కొంచెం చూసుకుంటూ ఉంటుంది, ఒక పెద్ద మనిషిలాగా ఇంట్లో. అట్లాంటి నా కుమార్తెని చంపేశారంటూ కూడా వాళ్ళ తల్లి చాలా ఏడుస్తాం. అయితే బర్త్డే పార్టీకి పిలిచి అత్యంత విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేసి ఆమె చనిపోవడానికి కారణమయ్యారు ఈ స్నేహితులు. లక్ష్మీ సౌజన్య, సాయి కిరణ్, నరవా సాయి కుమార్, జశ్వంత్, మణి, వాసుపల్లి సాయి వీళ్ళందరూ కూడా ఈమెను బర్త్డే పార్టీకి పిలిచారు. వైజాగ్లో ఉన్న సాగర్ నగర్ దగ్గర ఉన్న B2 స్క్వేర్ హోటల్కి బర్త్డే పార్టీకి పిలిచి 3 గదుల్లో బుక్ చేసుకున్నారు. తర్వాత బర్త్డే పార్టీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత మద్యం కూడా సేవించారు. మద్యం సేవించిన తర్వాత సాయి కిరణ్ అలాగే సాయి కిరణ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతి కుమారితో గొడవ పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే సాయి కిరణ్కి వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్స్ ఉన్నాయంటూ కూడా ఈ శాంతి కుమారి బయట వేరే వాళ్ళకి చెప్తుంది. అందుకనే వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె గొడవ పడింది. ఎందుకు ఇదంతా కూడా మీరు కావాలని చేస్తున్నారు, ఈ బర్త్డే పార్టీకి నన్ను ఎందుకు పిలిచారు, దీని గురించేనా, నేను ఏదో ఫ్రెండ్లీగా పిలిచారు అనుకున్నాను, గొడవ పెట్టుకోవడానికి పిలిచారంటే నేను వచ్చేదాన్ని కాదు కదా, ఈ రకంగా గొడవ జరిగింది. దీంతో గట్టిగా అడిగేసరికి శాంతి కుమారికి వారికి గొడవైంది. తర్వాత శాంతి కుమారిని లక్ష్మీ సౌజన్య అలాగే సాయి వీళ్ళిద్దరూ కూడా అత్యంత విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేశారు. దీంతో ఆమె ముందు స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమె వారు లేని టైం చూసి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. తర్వాత తెల్లవారుజామున మెడికవర్ హాస్పిటల్ నుంచి శాంతి కుమారి పేరెంట్స్కి ఒక కాల్ వెళ్ళింది.
మీ అమ్మ ఇక్కడ హాస్పిటల్లో ఉంది రండి అని చెప్పి స్నేహితులు కూడా ఫోన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి 9:30 గంటలకు వెళ్ళిన శాంతి కుమారి ఎంతో హ్యాపీగా వెళ్ళింది. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి నేను మళ్ళీ వచ్చేస్తానని వెళ్ళిన ఆ శాంతి తర్వాత హాస్పిటల్లో చూస్తే ఒక విగత జీవిలా పడి. సో దీంతో పేరెంట్స్ ఎవరైతే శాంతి చనిపోవడానికి కారణమయ్యారో వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలంటూ కూడా అక్కడున్న ఆరిలోవ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేయడం కూడా జరుగుతుంది. చనిపోయిన శాంతికి శాంతి చేకూరాలంటే ఆమె చావుకు కారణమైన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా శాంతికి సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారు కూడా డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. సో అంటే నైట్ పార్టీలు అసలు అవసరమా? అంటే పార్టీ చేసుకోవడమే కాకుండా పైగా అంటే వీళ్ళ వయసు ఎంతనే తెలీదు, ఖచ్చితంగా చిన్న ఏజ్ అంటూ చెప్తున్నారు. అంటే 20 నుంచి 23 లోపే వీళ్ళ ఏజ్ ఉంటుంది. మరి ఇంత చిన్న ఏజ్లో ఇలా బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అని అందులోకి మద్యం సేవించి మరి అమ్మాయిలు కూడా ఈ మధ్య మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించి గొడవ పెట్టుకుని ఇట్లాంటి గొడవలు పడి ఆ గొడవలు ఎటువంటి స్థాయికి వెళ్తున్నాయంటే ఒకరిని ఒకరు చంపుకునేంత వరకు కూడా వెళ్తున్నాయి. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? మీరేం చేస్తారు? అసలు ఇలా ఇంట్లో నుంచి రాత్రి సమయంలో బయటికి వెళ్ళడం అవసరం అంటారా? వెళ్ళిన తర్వాత ఇటువంటి గొడవలు అవసరం అంటారా? ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరం అంటారా? ఖచ్చితంగా శాంతి యొక్క పేరెంట్స్ కూడా తప్పు చేశారని నేను చెప్తాను. రాత్రి సమయంలో ఇటువంటి బర్త్డే సెలబ్రేషన్స్కి బర్త్డే పార్టీస్కి పంపించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మద్యం సేవించే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు. వాళ్ళతో కూడా ఖచ్చితంగా కట్ చేయించాలి. సో ఆ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు విఫలమయ్యారనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఆ B2 స్క్వేర్ హోటల్ దగ్గర ఉన్న CCTV ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు సేకరించారు. ఆమె మృతికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక 6గురిని విచారిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా సాయి కిరణ్ అలాగే ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే లక్ష్మీ సౌజన్య ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు. విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ కేసుకి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ రావాలి. అసలు ఆ హోటల్లో ఆ రూమ్లో ఏం జరిగింది, 3 హోటల్ రూమ్లో ఇంకా ఏమేం చేశారనే విషయాలపైన పోలీసులు ఇంకొక కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు.